నమస్కారం అండి. ఇప్పుడు మేము వచ్చి అయోధ్య ఫీల్డ్ లో ఉన్నాము. అరే ఇదే ఊరు? కంకల్. ఏ మండలం? జిల్లా వికారాబాద్ జిల్లా. ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల ప్లాట్? 9 ఎకరాలు. ఎన్ని వెరైటీలు పెట్టావు? 5 వెరైటీలు ఏంటో ఒకసారి చెప్పు. రేవన్. ఇప్పుడు వరుస అన్ని కూడా ఒక్కరోజే పెట్టావు, రోజులు కూడా తేడా లేదు. వాటికి వీటికి ఏమన్నా తేడా ఉందా? ఏ విధంగా ఉంది తేడా? అది మొక్కలు ఉన్నాయి, ఇదేమో కాయలు. ఇప్పుడు అది సెట్టింగ్ అవుతుంది, ఇది ఆల్రెడీ సెట్టింగ్ అయిపోయి కాయలు కాసి పూత కింద విపరీతంగా ఉంది. ఒక కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి? 6, 7. మరి ఈ విధంగా నీకు ఆనందంగా ఉంది. మరి రైతులందరికీ చెప్తావా? ఇదేనండి, మేము చెప్పుకుంటే మీరేదో అబద్ధాలు అది ఇది అనుకుంటారు. మేము కరెక్ట్గా ఫీల్డ్లోకి వచ్చి మేము నిలబడి ఎంత దూరమైన ఇప్పుడు దగ్గర 2 కిలోమీటర్లు నడిచి వచ్చాము ఫీల్డ్. ఎందుకంటే కేవలం చెయ్యాలి, మీ నమ్మకం కోసం మేము ఎదురు చూస్తున్నాం. మాకు డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, దేవుళ్ళు వాళ్ళు మమ్మల్ని ఈ సంవత్సరం కాకపోతే ఒక సంవత్సరం అయినా మమ్మల్ని కరుణిస్తారని, వ్యాపారం మాకు బాగా చేసి పెడతారని, రైతుల్లోకి ఈ ప్రోడక్ట్ తీసుకెళ్తారని అయోధ్య ప్రోడక్ట్ ఆశిస్తూ అందరికీ నా నమస్కారాలు. భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ లాంటిది అయోధ్య, దాన్ని సద్వినియోగం చేసుకోవడం రైతుల యొక్క ధర్మం. చూశారు కదా. నమస్కారం.